నువ్వే చెప్పేసి నేను చెప్పను అదంతా బిగిన్. సమస్త ప్రజానికానికి నమస్కారం, సమాజ స్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. నేను మీ జర్నలిస్ట్ రమేష్. పోడు వ్యవహారం, పోలీసులపై దాడి. పోడు వ్యవహారం, పోలీసులపై రాళ్ల దాడి. ఇచ్చోడ న్యూస్ టుడే. అటవీ సిబ్బంది ముల్తానీల మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పోడు భూములు అంటే ఇవి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి వర్షపాతం తక్కువగా ఉన్నట్లని పోడు భూములు అంటారు. వర్షపాతం ఎక్కడైతే తక్కువ అది పోడు భూముల కిందకి వస్తాయి. అవి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇవి అంటే పంటలు వర్షాధారితమైన లేని పంటలు ఉంటాయి. ఇవి వాటి కోసం పండించే వాటిని పోడు భూములుగా చేసి అక్కడ ఉన్న గిరిజనులకు ఇస్తారు. అసలు ఈ యుద్ధం అంతా గిరిజనులతోటి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ల్యాండ్ గిరిజనులకు కొందరికి అథారిటీస్ గా రాసిస్తుంది, కొందరికి ఇయ్యదు. వాటిని వాళ్ళు ఈ పంటలు వేసుకుంటారు, పంటలు వేసుకుని సాగు చేసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి పొడు భూములు దున్నుకోమని గిరిజనులకి ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళా అంటే పత్రాలు ఇవ్వరు, వీటికి పత్రాలు ఇవ్వరు. ఎప్పుడు గవర్నమెంట్ కి అవసరం ఉంటే తీసుకుంటది. అది ఇప్పుడు నాకు ఇక్కడ అవసరం ఉంది గవర్నమెంట్ అంటే తీసుకుంటది. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దాడులు చేస్తారు. ఇవి వాళ్ళు పంట వేసుకున్నారు, పంట వేసుకున్నప్పుడు ఇది మీది కాదు అని అంటే వీళ్ళకు పత్రాలు అట్లాంటివి ఏమి ఉన్నాయి. అక్కడ ల్యాండ్ ఉందని అంటే వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు ఏదైనా ఒక పంట వేసుకొని ఇవి వ్యవసాయానికి సంబంధించినవి అంటే వాటికి పశుగ్రాసానికి సంబంధించినవి అట్లాంటివి. ఎందుకంటే గిరిజనులకే ఉంటాయి అవి. వేరే వాళ్ళు అక్కడ మన అవి వరి ఇట్లాంటివి బండ అవి వర్షాధిత వర్షంతో వచ్చేవి ఏవి బండ అక్కడ. ఇక్కడ అంటే 172 ఇక్కడ ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉంటుందో దాన్ని పొడి భూమి అంటారు. అక్కడ వరి పండించుకోవడానికి అవకాశం లేదు. వర్షపాతం తక్కువగా చాలా తక్కువ ఉంటది కాబట్టి అక్కడ మనం పత్తి పండించుకోవచ్చు, మిర్చి పండించుకోవచ్చు, వగేరా ఇంకా అదే తడియార పంట అంటది కదా, తడియార పంట. ఆ పంట పండించుకోవడానికి అవకాశం ఉండేది పొడి భూమి. వాటిని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గిరిజనులు అక్కడ ఆదిలాబాద్ సైడే ఉంటాయి అవంతా. ఎప్పుడు ఆ గొడవ అంతా ఎప్పుడు ఈ పోడు భూముల గొడవ అంతా అక్కడనే ఉంటది. వరంగల్ కూడా కొంచెం ఉంటది అనుకుంటున్నా తెలిసి. చాలా వరకు వాస్తవానికి అడవికి దగ్గరలో ఉండేది ఎవరంటే గిరిజనులు. ఈ గిరిజనులు చాలా పొడుగు ఉంటే వాళ్ళకి వాళ్ళ కూడా తక్కువ అంచనేసేది. నేను చూసిన ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటుంది పొడి భూమి. అవును, పొడి భూమి ఉంటది. అవి ఏం చేస్తారంటే వాళ్ళు పంటలు వేసుకున్నప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ అటవీ సిబ్బంది పోయినప్పుడు భూములను రావద్దని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఆల్రెడీ పంటలు వేసుకొని ఉంటారు. పంటలు వేసుకున్నట్లు ఇప్పుడు వాళ్ళు దాడి చేసి ఆ చెట్లను తీసేసిరు. వాళ్ళు వేసుకున్న పంటని తవ్వేస్తే ఏం చేసిరు, రాళ్ళ దాడి చేసిరు. అదే మరి అక్కడ జరిగిందంతా అదే కదా. ఇసండ్రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు అక్కడేమో పొడి భూములలో దున్నుకున్నారు. ఈ రోజు వాళ్ళకి పత్రాలు ఉండేవి. ఇవి వాళ్ళకు పత్రాలు అంటే వీడి ల్యాండ్ ఉందంటే ఎవరో ఒకరు పోయి దాన్ని ఇష్యూ చేసుకొని సాగు చేసుకుంటారు. దాన్ని వాళ్ళకు అంటే పశుగ్రాసానికి సంబంధించి అవి వాటి చెట్లను పెంచుకోవడం, పండ్లు అట్లాంటి చెట్లను పెంచుకుంటారు. కూడా ఇప్పుడు పోడు భూములు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా గిరిజనులకి, అట్లా కూడా వాటిని పట్టాలు చేసుకొని రీసెంట్ గా నీకు నాకు ఫోన్ చేసి అన్నా మా దగ్గర భూమి కొనుక్కోవాలి తక్కువకి వస్తున్నాను అని చెప్పి అవి అమ్మనికి రాదు. అవి వచ్చింది అవి అమ్మనికి రాదు బ్రదర్. అవి పట్టా భూములు. అవి అసలు అవి పోడు భూములు అంటేనే అవి గవర్నమెంట్ కి సంబంధించినవి. అట్లా అమ్మడానికి రాదు అమ్మరు. కాకుంటే మీ భూమి అనుకో నేను సాగు చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్కి వచ్చిర్రు, నీకు అక్కడ ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళు సాగు చేసుకోవచ్చు కానీ ఇక్కడ అమ్మకానికి లేదు. ఇక్కడ గొడవ ఏంది చూడు. గొడవ అదే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, మా భూమి ఇది, మా భూమిలో మీరు నాటుతారు. ఇక్కడ పంచాయతీ అదే కదా అని చెప్పనేసి వాళ్ళు అంటున్నారు. పైసలు ఇచ్చి ఎక్కడ కొంటారు. అవి పత్రాలే ఉండే బ్రదర్. వాటికి పత్రాలు ఉండే. వాటికి గవర్నమెంట్ గిరిజనులకి ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ల్యాండ్ ఉండకుంటే అథారిటీ చేసి కొంచెం ల్యాండ్ ఇచ్చేసి చేసుకోండి అని చెప్తారు. కొందరికి చెప్తే ఏం చేస్తారు అంటే చేసుకోమన్న వాళ్ళేమో పట్టణాలలో ఉంటారు, చేసుకునేటోళ్ళు ఊర్లలో ఉంటారు. సరే వాళ్ళు కౌలు అంటారు, ఊర్లలో ఉంటాయి, కౌలు చేసుకుంటున్నారు, ఇవి చేసుకుంటుంటారు. పోలీసులు వీళ్ళ మీద దాడి చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా పంట వేసినప్పుడు ఇక్కడ తీసేసారు చూడు, అధికారులు నాటుకో మొక్కలు నాటుతుండగా ముల్తాని పీకేస్తున్నారు. అంటే వాళ్ళు మొక్కలు నాటుకుంటే తీసేస్తారు. పోలీసులు వాళ్ళ మీద దాడి చేయలేదు. దాడి ఏం తీసి వాళ్ళు అది నీది కాదని నాటితే వీళ్ళు మొక్కలు పీకి పోలీసుల మీద దాడి చేసారు వాళ్ళ మీద. అంటే ఇది ఎప్పుడు సహజంగా జరుగుతూనే ఉంటుంది. సహజంగా ఎప్పటికక్కడ ఈ ఆదిలాబాద్ ప్రాంతంలోనే జరుగుతుంటది. ఇంకా వేరే సైడ్ లో ఉండదు. పాపం పోలీసు వాళ్ళ డ్యూటీ అది అది కూడా వాళ్ళదే కదా. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ వీళ్ళు పైసలు ఇచ్చి కొని అంటారు. మరి వీళ్ళని ఎందుకు పాపం మనం ఎవడో అమ్మినోళ్ళు పట్టుకురావాలి కదా వీళ్ళు. అవును, అమ్మిన వాళ్ళని తీసుకురావాలి కదా. మరి వాళ్ళేమో అమ్మినోళ్ళేమో హైదరాబాద్ లో ఉన్నాడు, కొన్నోడేమో ఇటు ల్యాండ్ వేసుకొని దాడి చేసిరిగా. ఇప్పుడు వీళ్ళ మీద కేసు అవుతుంది.
వీళ్ళకి ఎవడైతే అమ్మిండో వాళ్ళు వస్తారు. వాడు ఎందుకు వస్తాడు? నేను చేయలే కదా దాడి, నేను చేసిన దాడి చేయమని చెప్పిన, దాడి కాదు, దాడి చేయమని చెప్పలే కదా. నీకు అమ్మింది ఎవరు? నేను వచ్చి అసలు అమ్మకానికి లేదంటే మళ్ళీ అమ్మింది ఎక్కడ బ్రదర్? అసలు అక్కడ అమ్మకానికి లేదు కదా. ఆ పోడు భూములు ఎవరు అమ్మరు. గవర్నమెంట్ కి అవసరం ఉందంటే తీసుకుంటది. అక్కడి నుంచి లేదన్నా కెనాల్ పోతుందా, లేకపోతే రోడ్డుకు కావాలన్నా, దేనికైనా అవసరాలకు ఉంటే తీసుకుంటది అది గవర్నమెంట్. పోలీసు వాళ్ళనే వాళ్ళతో కొట్టిరు కొడతారు. అక్కడ దాడులు అయితేనే ఉంటాయి, ఇవి సహజంగా ఎప్పుడు అయితేనే ఉంటాయి. అక్కడ పోలీసుల మీద దాడి అనేది సహజం, గొడవలు అయితేనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయి. వాటికి ఎక్కడైనా సరే కొన్ని ఏరియాలలో తల చూస్తే పాపం ఆర్మీలో కావచ్చు, సిటీలో కావచ్చు, ఇప్పుడు అడవి ప్రాంతం ఎవరు చేసినా పోలీసులనే తప్పంటారు దాడి చేసినట్టే. పోలీసు వాళ్ళకే దెబ్బలు వస్తున్నాయి. ఇప్పుడు ఏముందన్నా, ఇప్పుడు నీ బండి రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, హెల్మెట్ లేదు, నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, డైరెక్ట్ గా మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. ప్రభుత్వం అడ్డం వచ్చింది, అధికారం అడ్డం వచ్చింది, అంతే. అడ్డం వస్తే ఎక్కడికైనా అంటే వాళ్ళు దాడి అని అంటే దాడులు అని అంటే సహజంగానైతే ఇక్కడనే దాడులు, పోలీసుల మీద దాడులు కానీ ఎక్కడెక్కడ జరుగుతాయి. దాడులు ఎక్కడ చేస్తుంటారు కానీ ఇక్కడనే దాడులు చేస్తారు. పెండింగ్ వ్యవహారంలో 170 to 174 కంపార్ట్మెంట్ లో శనివారం అటవీ అధికారులు అంటే వాళ్ళే ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటారు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఆబ్కారు పోలీసే, ఫారెస్ట్ ఆఫీసర్స్ పోలీసే, ఆర్మీలో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు పోలీసులే పెట్టాలి. ఇక్కడ అంటే ఇది అటవీ అధికారులు అంటారు వీళ్ళని ఎప్పుడు వీళ్ళకి అంటే అన్ని కామన్ ఇవి దాడులు ఇవన్నీ మనం రోజు పేపర్లో చదివేది. ఏం చేస్తాం, రోజు పేపర్లో చదివేది ఇలాంటివి. ఇప్పుడు నాగర్ ఫారెస్ట్ ఉంది, అక్కడ ఉన్న అతను సిఐగా ఉన్నాడు ఒకప్పుడు. ఆయన మంచి పెద్దలు కట్టుకున్నాడు. వాళ్ళ కాడ ఒక 10-20 మీరు అమ్మడానికి వీల్లేదని అంటున్నారు. వాళ్ళ కాడ 10-20 వేలు తీసుకొని ఫారెస్ట్ లో దున్నుకోవడానికి అవకాశం ఇచ్చిండు ఆయన. అయితే ఆ నాగర్ సాగర్కి కొత్త సిఐ వచ్చిండ్రు, లేడీ మహిళ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఈ సిఐని సస్పెండ్ చేశారు. ఆ పేరు చెప్పండి. వాళ్ళ కొడుకు కలెక్టర్, ఇంకో కొడుకేమో ఏదో IPS ఏదో అన్నారు. వద్దు అన్న, కంప్లీట్ చేయవా, కొంచెం క్లోజ్ చేయి.